వైసీపీ ఆఫీసులో పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి ఆ కుటుంబాలలో కన్నటువంటి పిల్లలంతా చివరకు సులభ్ కాంప్లెక్స్ల్లోనూ కూలీలు మోస్తూనో అత్యంత దుర్భరమైనటువంటి మానవీయ పరిస్థితులలో సోమాలియాలోనో ఇథియోపియాలో లాగానో బ్రతకవలసినటువంటి పరిస్థితి దాపురించేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ 2 ఏళ్ల పరిపాలనలోనే ప్రజల జీవన స్థితిగతులు అధఃపాతాళానికి వెళ్లిపోయాయి. ఈ రోజున నిత్యావసర వస్తువులు నేను బుల్లెట్ లాగా దూసుకు వెళ్తాను అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో బుల్లెట్ లాగా పైకి ఎగస్తున్నటువంటివి నిత్యావసర వస్తువుల ధరలే. ఆయన బుల్లెట్ లాగా నిత్యావసర వస్తువుల ధరల్ని ఆకాశానికి తీసుకువెళ్తున్నారు. సరైనటువంటి పోషకాహారం లేదు, ఏ ఒక్కరికి కూడా జీవన భద్రత లేదు, మెరుగైనటువంటి ఆర్థిక పరిస్థితి తీసుకురాలేకపోయాడు. ఇప్పుడేమో జనాభాను విపరీతంగా పెంచండి అని అంటున్నాడు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా అందరూ తన మోసాన్ని కనుక్కున్నారు కాబట్టి భవిష్యత్తులో తన కొడుకును ముఖ్యమంత్రిగా చేయటం కోసమని కొత్త ఓటర్లను మోసగించటం కోసమనే అత్యధికంగా జనాభాను కనమని చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ కూడా అడుగుతున్నారేమో అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య అత్యంత దయనీయమైనటువంటి స్థితికి చేరుకున్నాయి. ఈ దేశంలో 5వ స్థానానికి శాంతి భద్రతలు దక్కినాయి. ప్రతి సంవత్సరం ఈ 2 సంవత్సరాలలో దాదాపు రెట్టింపుగా కేసులు నమోదయ్యాయి. అందులో ఎస్సీ ఎస్టీల మీదనే చాలా ఎక్కువ కేసులు నమోదు కాబడ్డాయి. తమని అధిక్షేపించే వారిని ధిక్కరించే వాళ్ళని ఎవ్వరినీ కూడా చంద్రబాబు ప్రభుత్వం సహించేటువంటి పరిస్థితుల్లో లేదు. సాక్షాత్తు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో ఆయన చెప్పినటువంటి మాట, మేము రాజకీయ నాయకులం, రాజకీయాలలో ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి మా కార్యకర్తలే మాకు శ్రీరామ రక్ష. మీరు ముక్కుసూటిగా పోదామంటే కుదరదు, అలా పోతే మీకు నష్టం మాకు నష్టం, కనుక జాగ్రత్తగా వెళ్ళండి మా కార్యకర్తల విషయంలోనని చాలా స్పష్టంగా 8/8/2014వ సంవత్సరం ఆయన ప్రమాణం చేసిన తరువాత అన్నటువంటి మాటలు. అంటే కలెక్టర్లకి ఎస్పీలకు బెదిరింపు ధోరణితో ఎప్పుడైతే ఆయన చేయటం జరిగిందో పోలీసు శాఖ అంతా కూడా పచ్చ చొక్కాలు కప్పుకుంటేనే మేలు, లేకపోతే మాకు సరైనటువంటి పోస్టింగులు రావునని, ఒక ఎమ్మెల్యే కొడుకు కారు ద్వారా ఒక అమాయకుణ్ణి బలి తీసుకుంటే కేసులు నమోదు కావు. ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు ఒక ప్రభుత్వ అధికారిని, తహసీల్దారును జుట్టు పట్టుకొని లాగితే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆఫీసులోనే ఆ జుట్టు పట్టి లాగినటువంటి ఎమ్మెల్యే మీద కేసులు పెట్టకుండా సెటిల్మెంట్లు జరుగుతాయి. ఇంత దుర్మార్గంగా సాక్షాత్తు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలో 1 సంవత్సరము 2 నెలలుగా 30 యాక్ట్ ఇప్పటి వరకు తీయకుండా అమలులో ఉంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది.